దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల నుంచి 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. 1955లో పులివెందుల నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొదటి హ్యాట్రిక్ సాధించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన 1978, 1983, 1985లో గెలిచి మొదటి హ్యాట్రిక్ కొట్టారు. తర్వాత 1999, 2004, 2009లో మరోసారి వరుసగా గెలిచి 2 హ్యాట్రిక్ సాధించారు. ఇక ఇటీవల వైఎస్ జగన్ 2014, 2019, 2024లో గెలిచి తన హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ఆయనకు ఇంకా ఎక్కువ సార్లు పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి తండ్రి రికార్డును అధిగమిస్తారా లేదా అనేది చూడాలి. అయితే పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోట అనే చెప్పాలి. అందుకే ఎలాగైనా ఆ కంచుకోటను బద్దలు కొట్టాలని టీడీపీ కూటమి అక్కడ ఫోకస్ పెడుతుంది. పార్టీ పట్టుకోల్పకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ కూటమి గెలిచింది. ఇది వైసీపీకి భారీ షాక్ ఇచ్చింది. 2029 నాటికి అక్కడ టీడీపీ జెండా ఎగరవేయాలని కూటమి ప్రయత్నిస్తుంది. పులివెందుల మున్సిపాలిటీపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రత్యక్షంగా పులివెందులలో అడుగుపెట్టారు. పులివెందులకి వెళ్లి పార్టీ నాయకులతో మాట్లాడారు. ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆయనకు రాష్ట్ర స్థాయిలో కూడా వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంది కాబట్టి పులివెందుల బాధ్యతలను నమ్మకైన వారి చేతికి అప్పగించడం అవసరమని భావించారు. అందుకే ఆయన సతీమణి వైఎస్ భారతి చేతిలో పులివెందులను పెట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రజలతో నేరుగా మమేకం కానున్నారు. పులివెందుల ప్రజలకు వైఎస్ కుటుంబంతో బలమైన భావోద్వేగ సంబంధం ఉంది. దీన్ని కొనసాగించడం కోసం ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. భారతికి ఇంతకుముందు కూడా రాజకీయంగా అనుభవం ఉంది. జగన్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇంటింటి ప్రచారం నిర్వహించడం, కార్యకర్తలతో నేరుగా మమేకం కావడం వంటి పనులు ఆమె చేసింది. అందుకే పులివెందులలో పార్టీ పట్టుకోల్పోకుండా చూసుకోవడం, వైఎస్ కుటుంబ భావోద్వేగాన్ని కొనసాగించడమే లక్ష్యంగా ఆమె చేతిలో పగ్గాలు పెట్టారు. ఇప్పటి వరకు వైఎస్ కుటుంబ సభ్యులు రాజకీయంగా వేసిన అడుగులు కూడా ఇదే విధంగా ఉన్నాయి. అలాగే టీడీపీలో కూడా ఉదాహరణకి టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా పార్టీ కార్యకర్తలతో నేరుగా కలిసి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేవారు. అదేవిధంగా జగన్ తన సతీమణిని రంగంలోకి దింపారు. అయితే భవిష్యత్తులో ఆమె పోటీకి దిగుతారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో జగన్ జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. పులివెందులలో భారతి ప్రత్యక్షంగా పనిచేస్తుంది కాబట్టి వచ్చే ఎన్నికలో ఆమె పాత్ర ఏ విధంగా ఉంటుందో ఆసక్తికరంగా ఉంది. ఇలా పులివెందులలో వైఎస్ కుటుంబం, టీడీపీ కూటమి ప్రయత్నాలు, జగన్ భారతి చర్యలు అన్ని రాజకీయ పొజిషనింగ్కి సంబంధించిన ప్రధాన అంశాలు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ పార్టీ పట్టు నిలిపే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇది పులివెందులను రాజకీయంగా ఎలాంటి పరిణామాల వైపు అడుగులు వేయిస్తుందో త్వరలోనే తేలనుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.